సో పటాయా నా హాస్టల్కి రీచ్ అయిపోయానండి. ఇవాళ మధ్యాహ్నం 12కి అట్లా రీచ్ అయిపోయినా. 2కి చెక్ ఇన్ కానీ ఇంకా 12కే చేసేసిన. ఎవరేం అనలేదు. ఒక లేడీ ఉండే ఆమె చెక్ ఇన్ చేయించేసింది. అండ్ ఫుల్ ఎండ ఉండే అండ్ చాలా రెస్ట్ తీసుకున్నా. నాకు అసలు 3 days నుంచి రెస్ట్ అసలు లేకుండే. సో పడుకున్నా. ఇప్పుడు ఈవినింగ్ 5 PM అవుతుంది. సో డే 1 అనుకోవచ్చు, ఇది డే 1 పటాయాలో. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు నేను జామిటిన్ బీచ్కి వెళ్తున్నాను. దాని తర్వాత అక్కడ నుంచి ఏడికి వెళ్తానో ఇక చూడాలి. సో లెట్స్ గో. సో నేను వెళ్తున్నాను జామిటిన్ బీచ్కి. ఇటు స్ట్రైట్గా 400 meters వెళ్తే నా జామిటిన్ బీచ్ వస్తుంది అనమాట. ఇదే నా హాస్టల్. సో దగ్గరలే అనమాట జామిటిన్ బీచ్. సో పదండి వెళ్దాం. లెట్స్ గో. చాలా మసాజ్ సెంటర్లు, బార్లు అయితే ఉన్నాయండి. ఏదో పింగ్ పాంగ్ బార్ అంట, లెజెండ్స్ స్పోర్ట్స్ బార్ అంట, చాలా బార్స్ అయితే ఉంది. సో అదే అండి జామిటిన్ బీచ్. వచ్చేసినాం జామిటిన్ బీచ్. చూడాలి ఎట్లుంటుందో లోపల. నైస్. మంచిగా మందు తెచ్చుకొని కథం కూర్చున్నారా, తాగినామా, అయిపోయిందా. ఇదంతే బీచ్. ఇదైతే ఫ్రీయే, ఏం ఎంట్రీ టికెట్ అట్లయితే ఏం లేదు. ఈ జామిటిన్ బీచ్ అయితే ఇంతే అండి, పెద్దగా అయితే ఏం లేవు. అలా కూర్చున్నారు అందరు అంతే. టుక్ ఎక్కాను పటాయా బీచ్కి. జామిటిన్ బీచ్ నుంచి పటాయా బీచ్కి వెళ్తున్నాను. సో లెట్స్ సీ 10 baths అనమాట. బెస్ట్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి 4 to 5 kilometers దాకా ఉంది పటాయా బీచ్. సో నేను మళ్ళీ పటాయా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. యాక్చువల్గా నాకు తెలియదు, మనం అక్కడ హారన్ కొడితేనే అతను ఆపుతాడనమాట ఆటో క్యాబ్. సో మనం మ్యాప్స్లో చూసుకుంటూ లైక్ ఎక్కడైతే మన డెస్టినేషన్ వచ్చిందో అక్కడ హారన్ కొడితే వాళ్ళే ఆపేస్తారు. సో పటాయా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాను. వచ్చేసింది. సో ఐఎమ్ ఎట్ పటాయా బీచ్. మొత్తం బోట్స్ చాలా ఉన్నాయి. పటాయా సిటీ బాగుంది. అక్కడ కనిపిస్తుంది పటాయా సిటీ. అది పటాయా సిటీ సైన్, పటాయా సిటీ సైన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, తర్వాత పటాయా బీచ్ నుంచి ఇటు వాకింగ్ స్ట్రీట్ సైడ్ నడుచుకుంటూ వచ్చాననమాట. సో ఇది వాకింగ్ స్ట్రీట్ చాలా ఫేమస్ ఇక్కడ. ఇప్పుడు ఇలా ఉంది కానీ లైక్ రాత్రి ఒక్కసారి ఇట్లా చీకటి అయిపోయి 7, 8 అట్లా దాటిందంటే ఇక క్లబ్బులు, పబ్బులు, డ్రింకులు, అమ్మాయిలు మొత్తం
మొత్తం అవే. నేను ఆల్రెడీ నైట్ వీడియో ఎలా ఉంటుంది వాకింగ్ స్ట్రీట్ అనే వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. జస్ట్ ఓన్లీ అప్లోడ్ చేశాను, దాంట్లో ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అసలు అక్కడ వీడియో కూడా తీయనియరు. బట్ ఇంకా తీశాను, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను చూడండి. వాకింగ్ స్ట్రీట్ నైట్ లైఫ్ ఇంకా మొత్తం అండి. ఇక్కడైతే లైక్ బార్స్, అన్ని రకాల పబ్స్, డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏముండదు అంటిల్ 6-7 దాకా ఏముండదు, కానీ దాని తర్వాత లైక్ చాలా ఉంటాయి. కొన్ని సేఫ్ ఉంటాయండి, కొన్ని లైక్ ఎట్లా అంటే మిమ్మల్ని స్కామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ కొన్ని ఫ్రీ పబ్స్ ఉంటాయి, కొన్ని ఏమో లైక్ ఎట్లా అంటే ఫ్రీ పబ్సే కానీ మన ఇండియన్ పబ్సే కానీ లైక్ లోపలికి వెళ్ళిన తర్వాత పక్క ఏదో ఒకటి తీసుకోవాలి. ఒక 200 బాట్ 300 బాట్ పెట్టి ఏదన్నా బీర్ తీసుకుంటే లైక్ ఉండొచ్చు మీరు ఎంతసేపు అంటే అంతసేపు, ఎట్లా అంటే అట్లా డ్యాన్స్ చేయొచ్చు. కొన్ని మాత్రం లైక్ ఎంట్రీ ఫీ ఉంటాయి, చాలా రేర్ ఎంట్రీ ఫీస్ ఉండడం, ఎందుకంటే లైక్ వాళ్ళకి ఫస్ట్ లోపలికి రమ్మంటారు, అదే వాళ్ళకి కావాలి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మాయిలు వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. లైక్ ఇంకా ఆ వర్కర్స్ ఉంటారనమాట. సో ప్రాస్టిట్యూట్స్ లాగా. సో ఇంకా లైక్ వాళ్ళు లోపల మిమ్మల్ని లైక్ అంటే ఏమన్నారు, లైక్ ఇఫ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే లైక్ మీరు మాత్రం వెళ్ళి లైక్ యూ కెన్ టాక్ టు దెమ్. అండ్ దాని తర్వాత లైక్ ఇంకా మీరు ప్రైజ్ అలా అలా చెప్పుకొని అట్లా అడుగుతూ ఉంటారు. బట్ అందరూ చాలా ఎక్కువ ఎంజాయ్ చేసేది మాత్రం లైక్ పబ్ డ్యాన్స్. మంచి ఇండియన్ పబ్స్ అయితే లైక్ మంచి మంచి మ్యూజిక్స్ పెట్టుకొని ఇంకా ఫుల్ ఎగురుతారనమాట. రష్యన్ గర్ల్స్ షో అంట. అమ్మ పట్టాయ సిటీ సైన్ దగ్గరకు వచ్చేసినాం. ఓడి అమ్మో, ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నడిచిన, దగ్గరనే ఉంది కదా కానీ ఈ పాయింట్ ఉంది కదా, ఇదే కోరల్ ఐలాండ్కి వెళ్ళే పాయింట్. అక్కడ నుంచే బోట్ స్టార్ట్ అవుతుంది కోరల్ ఐలాండ్కి. వ్యూస్ అండి ఇక్కడ నుంచి, సిటీ సైన్ దగ్గర నుంచి వ్యూస్ అయితే ఇలా ఉంటాయి. చూడండి 30 బాట్స్. ఏం బిల్డింగ్ రా, పెద్ద ఉంది. ఇక్కడ పట్టాయలో నేను ఇప్పుడు చూసినంత వరకు అయితే ఇదే పెద్ద అనిపిస్తుంది. ఇక్కడ మీకు ముందు కనిపిస్తుంది కదా అండి, ట్యాక్సీ లాగా ఉంది, దాన్నే టుక్ టుక్ అంటారు అనమాట. ఇక్కడ ఆటో దాని బదులు టుక్ టుక్ అంటారు. ఇది చాలా చీప్ మనకు ట్రావెల్కి. సో వాకింగ్ స్ట్రీట్లోనే ఇంకొంచెంసేపు నడిచానండి, లైక్ Day 1 రోజే నైట్ ఎలా ఉంటుంది అని అట్లా చూద్దామని. సో నేనైతే లైక్ ఈరోజు ఇంకా Day 1 నైట్ నాకు తెలియదు అనమాట. లైక్ ఈవినింగ్ 6-7 సంథింగ్ ఆ టైం అవుతుంది. దాని తర్వాత లైక్ ఇంకా చాలే చూసేసిన అని లైక్ రివర్స్ వెళ్ళిపోయా తర్వాత అంటే మన రూమ్కి. అండ్ ఎలా అంటే లైక్ మనకు ఇంకా టైం పడుతుంది అన్నమాట, లైక్ అరౌండ్ 8 అలా పడుతుంది. నైట్ క్లబ్స్ పబ్స్ మొత్తం అన్నీ డ్యాన్స్ షోస్ అవన్నీ అవ్వడానికి, డిఫరెంట్ షోస్ చేయడానికి. సో నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేశాను అసలు ఏముంటాయి ఏంటి అనేది. సో అంతే. అండ్ ఇంకా దాని తర్వాత లైక్ ఇంకా నేను రిటర్న్ వెళ్ళిపోయా. ఇది చూసుకోవచ్చు మీరు, టుక్ టుక్ ఎక్కాను మళ్ళీ. ఇలా ఉంటుంది టుక్ టుక్. ఇక్కడ మనకు మీద బటన్ లా ఉంటుంది అన్నమాట, దాన్ని నొత్తితే మనం ఎక్కడ వచ్చినా అక్కడ ఆపేస్తారు టుక్ టుక్ని. ఇంకా లోపల టుక్ టుక్ అయితే ఇలా ఉంటుంది మొత్తం. ప్రతి సీట్కి దగ్గర మనకు ఇట్లా ఒక పీక్ ఉదేలా ఉంటుంది విజిల్.
ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. నేను లైక్ ఇంకా డిన్నర్ కొరకు లైక్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాను. ఇది నా హాస్టల్ పక్కకే ఉండే, నా రూమ్స్ డార్మిటరీ పక్కకే ఉండే. సో నేనైతే లైక్ బిర్యానీ ఆర్డర్ చేసి ఉండే, ఎలా ఉంటుంది ఇక్కడ థాయిలాండ్లో చూద్దామని పటాయాలో. కాస్ట్ వచ్చేసి 250 బాట్స్, అంటే మన ఇండియాలో లైక్ 250 రూపీస్, కానీ ఇక్కడ థాయిలాండ్కి వచ్చేసి 250 బాట్స్ డైరెక్ట్, అంటే అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో 550-600 రూపీస్ దాకా పడుతుంది. సో లైక్ టేస్ట్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. మన ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి ఇండియన్ చికెన్ బిర్యానీ లానే ఉంది. పర్లేదు, బాగానే ఉంది. Great. Thank you. ఓకే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఫైన్. I don't want you to tell me in 2 hours I'm hungry. సో ఇదండి వాకింగ్ స్ట్రీట్ అని మీకు అంటున్నా, కానీ వాకింగ్ స్ట్రీట్ బోర్డు చూపేలా. సో ఇదే వాకింగ్ స్ట్రీట్ బోర్డు, నేను క్లిప్ యాడ్ చేశాను దీంట్లో. సో ఇదండి నా డే 1 పటాయాలో. సో నాకు తెలిసి నేను నైట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక రౌండ్ వేసి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. బట్ ఇదైతే నా పటాయాలో డే 1 అన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఇంకా నా వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి. సో చాలా బిగినర్, సో కొంచెం షేక్ అవుతూ ఉంటుంది వీడియో, సారీ. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.